అందరికీ నమస్కారం. ఈరోజు జూలై 7th. సో ఈ డేట్ గురించి ప్రత్యేకంగా క్రికెట్ ఫ్యాన్స్ ఎవరికి కూడా ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈరోజు జూలై 7th అనగానే ఎంఎస్ ధోని బర్త్డే అని చెప్పేసి ప్రతి ఒక్క క్రికెట్ ఫ్యాన్స్కి గుర్తుంటుంది. అయితే మరి ధోనికి ఇంత ఫ్యాన్ బేస్ రావడానికి రీజన్ ఏంది? అసలు ఇంతమంది హార్డ్ కోర్ ఫ్యాన్స్ రావడానికి రీజన్ ఏంది? అరే మనం ఎక్కడికి వెళ్ళినా సరే ఐపీఎల్లో ఒక స్టేడియం కాకపోతే ఇంకో స్టేడియం, బెంగళూరు చూసుకున్నా, లేదంటే చెన్నై చూసుకున్నా, హైదరాబాద్ చూసుకున్నా, నార్త్ సైడ్ ఢిల్లీ చూసుకున్నా, లక్నో చూసుకున్నా, కోల్కతా చూసుకున్నా, లేదంటే ముంబై చూసుకున్నా, ఇలా ఏ స్టేడియంకి వెళ్ళినా కానీ సగం బ్యాచ్ మొత్తం ఎంఎస్ ధోని ఫ్యాన్స్ ఉంటారు. అసలు దీని అంతటికి రీజన్ ఏంటి అనే దాని గురించి మనం మాట్లాడదాం. అయితే ఈరోజు బర్త్డే సందర్భంగా మాత్రమే కాకుండా అసలు రీజన్ ఏంది, అసలు ధోని యొక్క ప్రత్యేకత ఏంది అనేది ఈ వీడియోలో మనం మాట్లాడదాం. అయితే ఫస్ట్ మనం ఏ వ్యక్తికైనా లేదంటే ఏ ప్లేయర్కైనా ఒక ఫ్యాన్ బేస్ రావాలంటే ఫస్ట్ అతని క్యారెక్టర్. సో అతని క్యారెక్టర్ ఒకటి, దాని తర్వాత మాత్రమే తను ఆడే గేమ్. సో అయితే ఫస్ట్ ధోనికి అంత నేమ్ లేదంటే అంత ఫ్యాన్ బేస్ రావడానికి రీజన్ ఏంటి అంటే ఫస్ట్ తన క్యారెక్టర్. అసలు ధోని క్యారెక్టర్ ఏంది అంటే, మీలో చాలామంది మహాభారతం ఉంటారు, లేదంటే బైబిల్ చదివి ఉంటారు, భగవద్గీత చదివి ఉంటారు. మరి చాలామంది చదువుతారు, దాని తర్వాత వాటిలో కొంతమంది మాత్రమే ఫాలో అవుతారు. సో కానీ ధోనిని చూస్తే ఆ కొంతమందిలో ధోని ఒకడు. సో వాటిని ఫాలో అయ్యే వాళ్ళలో ధోని ఒకడు. ఎందుకంటే ఆల్రెడీ ధోనిని చూడంగానే మనకి ఒక టూ స్టేట్మెంట్స్ అయితే గుర్తొస్తాయి మనకి, భగవద్గీతలో అయినా సరే. అవేంటి అంటే ఫస్ట్ ధోని ఆల్రెడీ ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పాడు. సో ఫోకస్ మనం ఎప్పుడైనా సరే భగవద్గీతలో ఉండే ఒక స్టేట్మెంట్ ఏంటి అంటే ఎల్డర్స్ని రెస్పెక్ట్ చేయాలి అని చెప్పేసి. సో దాని తర్వాత దాన్ని అయితే మనం చెప్పాల్సిన అవసరం లేదు, తనతో ఉన్న టీమ్మేట్స్ ఎవరైతే ఉన్నారో అంతకుముందు సీనియర్స్, సో వాళ్ళు కూడా చెప్పేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. సో దాని తర్వాత ఇంకోటి ఏంటంటే నెక్స్ట్ది, మనం రిజల్ట్ మీద ఫోకస్ చేయొద్దు, ఓన్లీ ప్రాసెస్ మీదే ఫోకస్ చేయండి అని చెప్పేసి ఇంకో స్టేట్మెంట్ చెప్తాడు. సో ఈ రెండు తను చూస్తేనే అర్థమైపోద్ది. సో తన కామ్ నేచర్ అయినా సరే, సో అంతగా అగ్రెసివ్గా కూడా ఎప్పుడు చూడం. సో ఎలాగైతే శ్రీకృష్ణుడు ఎప్పుడు నవ్వుతా కనిపిస్తాడో ఎంఎస్ ధోని కూడా సేమ్ క్యారెక్టర్. సో దీన్ని బట్టి తన క్యారెక్టర్ ఏంది అనేది మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు, చూస్తే అర్థమైపోతుంది. మరి దాని తర్వాత మనం చెప్పాల్సింది ఏంటి అంటే తన గేమ్ ఎలా ఉంది, క్యారెక్టర్ పరంగా ఓకే. మరి నెక్స్ట్ ఇతను ప్లేయర్ కాబట్టి ఇతని గేమ్ ఎలా ఉంది అనే దాన్ని బట్టి కూడా కొంతమంది హార్డ్ కోర్ ఫ్యాన్స్ వస్తారు. మరి దాంట్లో చూసుకున్నట్టయితే హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఎలా వచ్చారు అంటే, ఫస్ట్ మనకి ఇప్పుడు 2004లో మనోడు ఎంట్రీ ఇచ్చాడు. అప్పటి నుంచి చూస్తే మనకి మిడిల్ ఆర్డర్లో ఎవరో కూడా అంత హిట్టింగ్ చేసే ఎబిలిటీ లేని ప్లేయర్సే అందరు. ఒక్కళ్ళు అయినా చెప్పండి మీరు, ఒక్కళ్ళంటే ఒక్కళ్ళు కూడా, ఎక్సెప్ట్ యువరాజ్ సింగ్. సో యువరాజ్ సింగ్ కూడా అప్పుడు వచ్చినాడు ఇతనే. సో అయితే చివరిలో మనకి హిట్టింగ్ చేసి మ్యాచ్ని గెలిపించే ప్లేయర్స్ అయితే అరుదు. ఆ టైంలో మనకి ఎంఎస్ ధోని ఎంట్రీ ఇచ్చాడు. సో దాని తర్వాత చివరిలో ఫస్ట్లో ఫెయిల్ అయ్యాడు. దాని తర్వాత మనకి ఒక మంచి హిట్టర్ ఎవరన్నా ఉన్నారు అంటే ఇండియా టీంకి దొరికిన ఒకే ఒక ఆనిమూతో ఎంఎస్ ధోని. సో దాని తర్వాత వరుసగా 2 సెంచరీస్ కొట్టాడు. ఫస్ట్ పాకిస్తాన్ మీద 148, దాని తర్వాత శ్రీలంక మీద 183. అప్పుడు పెరిగింది సగం ఫ్యాన్ బేస్. సో దాంతో అక్కడితో మనోడు ఆగలేదు. 2007 మనోడికి బ్యాక్ స్టెప్ పడింది. సో దానికంటే ముందు అదే పాకిస్తాన్ మీద హాఫ్ సెంచరీస్ ఎన్నో చేశాడు, 2 సెంచరీలు చేశాడు. మరి దాని తర్వాత ఓడే వరల్డ్ కప్ వచ్చింది. అప్పుడు కూడా మనోడు విజృంభిస్తాడు అనుకున్నాం, కానీ అక్కడ మనోడికి బ్యాక్ స్టెప్ పడింది. ఏంటంటే ఫస్ట్ మ్యాచ్ ఓడే వరల్డ్ కప్లో ఫస్ట్ మ్యాచ్ బంగ్లాదేశ్ మీద టక్అవుట్, బెర్ముడా మీద 28, దాని తర్వాత శ్రీలంక మీద డక్అవుట్. దీంతో మనోడి ఇంటి మీద కూడా ప్లకార్డులు కాల్చారు, మీకు గుర్తుందో లేదు. ప్లకార్డు కాల్చి సో ఇంటి అద్దాలు పగలగొట్టి ఇలాంటి సిచ్యువేషన్స్ కూడా మనోడు ఎదుర్కొన్నాడు. దాని తర్వాత ఒక నిర్ణయం తీసుకున్నాడు. సచిన్ సహాయంతో మన ఇండియా టీం కెప్టెన్ అయ్యాడు. కెప్టెన్ అయిన తర్వాత సో ఆ సెలక్షన్ కమిటీకి ఒక్క మాట చెప్పాడు, మీరు నాకు ఇచ్చిన టీం, ఈ టీం యంగ్స్టర్స్తో ఉన్న టీం ది బెస్ట్ టీం ఇన్ ద వరల్డ్, ఈ టీంతో నేను వరల్డ్ కప్ కొట్టి మళ్ళీ తిరిగి వస్తానని చెప్పేసి ఒక స్టేట్మెంట్తో వెళ్ళాడు. మ్యాచ్ చూస్తే చివరిగా చూస్తే ఏమైందో మనందరం తెలిసిందే. ఫైనల్లో మనకి చిరకాల ప్రత్యర్థి అయిన పాకిస్తాన్ ఓడించి మనోడు కప్పు మన దగ్గర తీసుకొచ్చాడు. సో అనుకున్న మాట నిలబెట్టాడు.
2007లో జరిగింది ఇది. దాని తర్వాత 2008లో కామన్వెల్త్ బ్యాంక్ సిరీస్, ఆస్ట్రేలియా ది ఓడిఐస్లోనే ది నెంబర్ 1 టీమ్గా ఉన్న ఆస్ట్రేలియా, ఆడమ్ గిల్క్రిస్ట్, మాథ్యూ హేడెన్, సైమన్స్, రిక్కీ పాంటింగ్, సో ఇలాంటి ఎంతోమంది దిగ్గజాలున్న టీం మీద కామన్వెల్త్ బ్యాంక్ సిరీస్ని ఇండియాకి తీసుకొచ్చిన ఒకే ఒక్క ప్లేయర్ ఎంఎస్ ధోని. అక్కడితో మనోడు బ్యాక్ స్టెప్ వేయలేదు, ఇంకా వెళ్ళాలి, ఇంకా ముందు స్టెప్కి వెళ్ళాలి, వాళ్ళని మన దగ్గర తీసుకురావాలి, వాళ్ళని మన దగ్గర తీసుకొచ్చి 7 ఓడిఐ మ్యాచెస్ ఆడిచ్చి దాంట్లో కూడా మన వాళ్ళు సిరీస్ కైవసం చేసుకున్నారు. అలాగా అక్కడికి వెళ్ళి సిరీస్ గెలుచుకొచ్చాడు, మన దగ్గరకు వచ్చి సిరీస్ గెలిచాడు. దాని తర్వాత మళ్ళీ పాకిస్తాన్ వెళ్ళి సిరీస్ గెలిచాడు, దాని తర్వాత శ్రీలంక వెళ్ళి సిరీస్ గెలిచాడు. ఎక్కడితో కాదు, మళ్ళీ మనం ఇంగ్లాండ్ వెళ్ళాలని చెప్పేసి ఇంగ్లాండ్ వెళ్ళి సిరీస్ గెలిచాడు, దాని తర్వాత న్యూజిలాండ్ వెళ్ళి సిరీస్ గెలిచాడు. ఇలా ఒక్క టీం కాకుండా ఇంకో టీం ప్రతి టీంని ఓడిచ్చేసి 2011 వరల్డ్ కప్కి వెళ్ళాడు. 2007 వరల్డ్ కప్ ఎప్పుడైతే గెలిచాడో T20 వరల్డ్ కప్, దాని తర్వాతే మళ్ళీ ఇంకొక ఆలోచన చేశాడు. ఈసారి ఎలాగైనా సరే మనం 2011 ఆఫ్టర్ 28 ఇయర్స్ తర్వాత మళ్ళీ మనం ఓడిఐ వరల్డ్ కప్ మళ్ళీ గెలవబోతున్నాం అని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకున్నాడు. దానికి అనుగుణంగానే బైలాటరల్ సిరీస్లు, ట్రైలాటరల్ సిరీస్లు, ఇలాగా వెస్టిండీస్ కూడా వెళ్ళాడు. వెస్టిండీస్లో కూడా ట్రైలాటరల్ సిరీస్, ట్రై సిరీస్ ఐ థింక్, సో ట్రై సిరీస్ని గెలుచుకొచ్చాడు. సో శ్రీలంక, అలాగే ఇండియా, దాని తర్వాత వెస్టిండీస్, ఈ మూడింటి ట్రై సిరీస్ జరిగితే ఆ ట్రై సిరీస్లో కూడా గెలిచాడు. సో ఇలాగ ఒక్కొక్క టీం అక్కడికి వెళ్ళి, ఇక్కడ మాత్రమే కాదు ఓవర్సీస్కి వెళ్ళి మరి మనకి సిరీస్లు గెలిపించి వచ్చిన సందర్భాలు ఉన్నాయి. సో దాని తర్వాత 2011 ఓడిఐ వరల్డ్ కప్ వచ్చింది. సో ఆ రోజు మనోడు ఫిక్స్ అయిపోయాడు, ఖచ్చితంగా దీనికోసమే మనం గత 5 ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తుంది, ఈసారి ఎలాగైనా సరే 2011 ఓడిఐ వరల్డ్ కప్ గెలవాలి అని చెప్పేసి మన టీంను మళ్ళీ మన ఇండియాలోనే మళ్ళీ 11 వరల్డ్ కప్ జరిగింది. ఆ రోజు ఫస్ట్లో మనోడు కొంచెం ఫెయిల్ అయ్యాడు. సో ఎందుకంటే చివరిలో వచ్చి కొంచెం హిట్టింగ్ చేసినప్పుడు ఆటోమేటిక్గా అవుట్ అవుతారు. సో ఇవన్నీ జరిగినాయి. ఎలాగంటే మనకి మొన్న విరాట్ కోహ్లీ ఎలాగైతే లాస్ట్లో పర్ఫార్మెన్స్ చేశాడో ముందు చేయకుండా, సో అదేవిధంగా మనోడు కూడా ఫైనల్ వచ్చింది. ఫైనల్లో ఎప్పుడైతే విరాట్ కోహ్లీ వికెట్ పడిందో యువరాజ్ సింగ్ రావాల్సింది, ఎంఎస్ ధోని వచ్చాడు. సో ఒక నిర్ణయం తీసుకున్నాడు. మురళీధరన్ అటువైపు ఉంది, స్పిన్ బౌలర్. సో అతను బౌలింగ్ ఎలా ఉండిద్దో నాకు తెలుసు సిఎస్కేలో. సో కాబట్టి నేను వెళ్తాను, ఈ మ్యాచ్ గెలిపించే బాధ్యత నాది అని చెప్పేసి, సో మన గౌతమ్ గంభీర్తో పాటు ఒక ఇన్నింగ్స్ని ముందుకు తీసుకెళ్ళి మ్యాచ్ని గెలిపించిన సందర్భం మనం చూసాం. సో దీని మీద కూడా చాలామంది ట్రోల్ చేస్తారు, క్రెడిట్ స్టేలర్ అని చెప్పేసి. సో దాని తర్వాత కూడా ఎంఎస్ ధోని ఏ ఇంటర్వ్యూలో కూడా ఇది నా వల్ల వచ్చిందని అయితే ఏ ఇంటర్వ్యూలో చెప్పిన సందర్భం లేదు. దాని తర్వాత వేరే ప్లేయర్స్ కూడా ఎంఎస్ ధోని ఇలా క్రెడిట్ స్టీల్ చేసుకున్నాడని ఏ ప్లేయర్ కూడా చెప్పింది లేదు. ఈవెన్ గౌతమ్ గంభీర్ కూడా చాలాసార్లు స్టేట్మెంట్స్ ఇచ్చాడు. ఎంఎస్ ధోని కనుక నెంబర్ 3 పొజిషన్లో వచ్చినట్టయితే ప్రతి రికార్డ్ గల్లంతయ్యేదని చెప్పేసి. సో దాంట్లో ఎటువంటి డౌట్ లేదు అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. ఎందుకంటే మనం ఐపీఎల్లో లాస్ట్లో వచ్చి కూడా ఎంత హిట్టింగ్ చేయగలడో ఎంఎస్ ధోని, అదే నెంబర్ 3లో వస్తే అవి ఇంకా భయంకరంగా మారే ఛాన్స్ చాలా ఉందని ప్రతి ఒక్కరికి తెలుసు. సో దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. సో అయితే మరి దాని తర్వాత గౌతమ్ గంభీర్ కూడా చాలా సందర్భాల్లో చెప్పింది ఉంది. సో ధోని ఒక్కడ మాత్రమే ఆ ఓడిఐ వరల్డ్ కప్ కొట్టాడు అనే విధంగా ఈ ప్రచారం వెళ్ళింది, కానీ మేమందరం కష్టపడిన విధంగా అయితే లేదు అని ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. సో అది నిజం. అది ఎందుకంటే మిగతా వాళ్ళు ఎంఎస్ ధోని ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు హైలైట్ చేయడం వల్ల ఎంఎస్ ధోనికి అలాంటి క్రెడిట్ స్టేలర్ అనే నేమ్ ఆ ముద్ర పడిపోతుంది అంతే తప్ప ఎంఎస్ ధోని ఎప్పుడు కూడా ఇది నా వల్ల వచ్చింది అని ఏ సందర్భంలో చెప్పలేరు. సో దాంతోపాటు ఎంఎస్ ధోని ఒకటే చెప్తాడు, మ్యాచ్ ఓడిపోతే అది ఆ భారాన్ని అంతా నేనేసుకుంటాను, మ్యాచ్ గెలిస్తే మాత్రం ఎవరైతే మంచి పర్ఫార్మెన్స్ చేశారో వాళ్ళకి మాత్రమే నేను ఈ క్రెడిట్ ఇచ్చి ప్రెస్ ముందుకు పంపిస్తాడు ఎప్పుడు చూసినా కానీ. సో ఇలాంటి నాయకుడిని మనం ఎప్పుడు కూడా చూడం. దాని తర్వాత ఏ కెప్టెన్ అయినా సరే మీరు చూసుకోండి, ట్రోఫీ కొట్టారు అంటే ఆ కెప్టెనే లిఫ్ట్ చేస్తాడు ట్రోఫీని. ఎంఎస్ ధోని చూస్తే ఎవరైతే యంగ్స్టర్స్ ఉన్నారో సో వాళ్ళకి ట్రోఫీ ఇచ్చి వాళ్ళ చేత లిఫ్ట్ చేపిస్తాడు. ఇలాంటి కెప్టెన్ని ఎవరైనా మీరు చూసుంటారా? సో ఇదే కదా స్పెషాలిటీ. మరి ఎంఎస్ ధోని అంటే ఇంత హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఉన్నారు అంటే దానికి రీజన్ ఏంటి అంటే ఎంఎస్ ధోని యొక్క క్యారెక్టర్, సో దాంతోపాటు తన గేమ్. సో దాని తర్వాత ఇంకొకటి ఎంఎస్ ధోనిలో ఉన్న క్యారెక్టర్ ఏంటి అంటే, మనం ఆల్రెడీ భరత్ అనే నేను మూవీలో ఒక డైలాగ్ వింటాం,
నాయకుడు లేని సమాజాన్ని నిర్మించడమే అసలైన నాయకుడి లక్షణం అని చెప్పేసి. మన ఎంఎస్ ధోని ఎప్పుడైతే మనోడు కెప్టెన్సీ అసలు రిటైర్డ్ అవుతున్నాను అనే దానికి 2 years ముందే మనకి విరాట్ కోహ్లీ కెప్టెన్సీ ఇచ్చేసి దాని తర్వాత అతని కెప్టెన్సీలో ఆడాడు. ఏ కెప్టెన్ అయినా చూడండి, ఎవరో కూడా నేను కెప్టెన్గా ఉండి వేరే అతని కింద ఆడాలి అని ఏ కెప్టెన్ కూడా అనుకోడు. కానీ ఎంఎస్ ధోని విరాట్ కోహ్లీ కెప్టెన్సీ ఇచ్చి తానే తన కింద ప్లేయర్గా ఆడాడు. దాని తర్వాత సిఎస్కేలో చూసుకున్నట్టయితే రుతురాజ్ గైక్వాడ్కి కెప్టెన్సీ ఇచ్చి తన కింద ఆడాడు. ఇలాంటి కెప్టెన్ని, ఇలాంటి ఒక మంచి ప్లేయర్ని క్యారెక్టర్ పరంగా కూడా ఎవరినన్నా ఫ్యూచర్ అసలు హిస్టరీలో ఎప్పుడన్నా ఉందా అనేది ప్రతి ఒక్కళ్ళు ఆలోచించాలి. ఎందుకంటే ఇలాంటి పర్సన్కి కదా ఇంత హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఉండేది అనేదానికి ఎటువంటి సందేహం లేకుండా చెప్పొచ్చు. సో అయితే దాని తర్వాత మనం చెప్పాల్సింది ఏంటంటే 2015 వరల్డ్ కప్. ఆ రోజు మనకి ఆస్ట్రేలియా మీద సెమీఫైనల్ ఓడిపోయాం. ఆ రోజు మీరు చూసుంటారు, ఎప్పుడూ కూడా ఎంఎస్ ధోని భావోద్వేగానికి గురవాడు. ఆ రోజు ఫస్ట్ టైం గురయ్యాడు. 2019 సెమీఫైనల్ న్యూజిలాండ్ మీద, ఆ రోజు సేమ్ సిచ్యువేషన్ ఎదురైంది. సో ఇలాంటి పరిస్థితులు. సో దాని తర్వాత చూసుకున్నట్టయితే మనం ఎంఎస్ ధోని రీసెంట్గా T20 వరల్డ్ కప్ గెలిచినప్పుడు అప్పుడు ఒక పోస్ట్ పెట్టాడు, నా బర్త్డే గిఫ్ట్గా ఈ T20 వరల్డ్ కప్ గెలిచినందుకు చాలా థ్యాంక్స్ అని చెప్పేసి. సో దాంట్లో మనం అర్థం చేసుకోవచ్చు దేశం కోసం సో తన తపన ఎలా ఉంది, తన హ్యాపీనెస్ ఆ T20 వరల్డ్ కప్లో చూసుకున్నాడు అనేది ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలి దాన్ని. సో దీని తర్వాత ఎంఎస్ ధోని సాధించిన విజయాలను కనుక మనం చూసుకున్నట్టయితే ఫస్ట్ మనకు గుర్తొచ్చేది 3 ICC ట్రోఫీస్, దాని తర్వాత మనకు గుర్తొచ్చేది ఏషియా కప్, దాని తర్వాత మనకు గుర్తొచ్చేది IPL ట్రోఫీస్, దాని తర్వాత మనకు గుర్తొచ్చేది మనం టెస్ట్లోనే నెంబర్ 1 ర్యాంక్ ఎవరి కిందన్నా వచ్చిందంటే ఫస్ట్ అది ఎంఎస్ ధోని కెప్టెన్సీ కిందే. సో దాని తర్వాత మళ్ళీ మనకి విరాట్ కోహ్లీ కింద చాలామంది దగ్గర వచ్చింది. సో ఇలాంటి ఎన్నో సందర్భాలు, దాని తర్వాత మనం ఆస్ట్రేలియా దగ్గరికి వెళ్ళి ఆస్ట్రేలియాను ఓడించడం, ఇలాంటి ఎన్నో సందర్భాల్లో మ్యాచ్ని గెలిపించిన సందర్భాలు చాలా అంటే చాలా ఉన్నాయి. కానీ ఒక్క సిచ్యువేషన్లో మనం చూస్తే ఎంఎస్ ధోని గ్రీజ్లో ఉన్నాడంటేనే మ్యాచ్ గెలిచేసింది ఇండియా అనే సిచ్యువేషన్ వరకు వచ్చింది. మనకి APJ అబ్దుల్ కలాం గారు కూడా ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది, ఎంఎస్ ధోని గ్రీజ్లో ఉన్నాడంటే మ్యాచ్ ఖచ్చితంగా గెలిచితే అనే సందర్భం క్రియేట్ చేస్తాడని చెప్పేసి. సో అలాంటి గొప్ప వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. సో దీన్ని బట్టి ఇలాంటి కెప్టెన్ ఇంకా మనం ఫ్యూచర్లో చూస్తామా అంటే చాలా వాటికి డౌటే నాకు. సో అయితే ఏదేమైనా సరే ఇలాంటి ఒక గొప్ప ప్లేయర్ ఇండియన్ క్రికెట్ టీంకి దొరకటం ఇది పెద్ద అదృష్టం అని అయితే చెప్పాలా. ఎందుకంటే మనల్ని ఒక గ్రూప్ స్టేజ్కి కూడా మన వాళ్ళు సెలెక్ట్ అవున ప్లేస్ నుంచి ఇప్పుడు కప్స్ మీద ట్రోఫీ కలెక్టర్గా ఒక ముద్ర వేసుకున్నాడు అంటే సో దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ ఎంఎస్ ధోని. ఎంఎస్ ధోని కనుక లేకపోయినట్టయితే ఈరోజు మన ఇండియా టీం ఇలా ఉండేది కాదు. ఇది మాత్రం నేను చెప్తాను, ఒక ఎంఎస్ ధోని ఫ్యాన్గా కాకుండా ఒక మామూలుగా క్రికెట్ అభిమానిగా అయితే నేను ఇది చెప్పగలుగుతాను. ఎందుకంటే తను తీసుకున్న డెసిషన్స్ అలాంటివి. రోహిత్ శర్మని బ్యాకప్ చేశాడో, కోహ్లీని బ్యాకప్ చేశాడో, లేదంటే హార్దిక్ పాండ్యా లాంటి వాళ్ళని బ్యాకప్ చేశాడో అనేది మ్యాటర్ కాదు ఇక్కడ. అతన్ని తీసుకొచ్చిన కొన్ని చేంజెస్ ఇండియన్ క్రికెట్ టీంలో ఫస్ట్ చూసుకున్నట్టయితే అతను టీం ఎలా ఉండాలి, తను వెళ్ళిపోయిన తర్వాత కూడా టీం ఎలా ఉండాలి అని ఒక ఆలోచన చేసిన గొప్ప వ్యక్తుల్లో ఎంఎస్ ధోని. సో ఇలాగా టీం గురించి కానీ ఇండియా టీం గురించి కానీ అసలు ఎవరు కూడా మనకి హిస్టరీలో ఎవరు కూడా ధోని ఆలోచించినట్టు ఎవరు ఆలోచించలేదు. సో ఇదంతా మనం ఇప్పుడు ట్రోఫీస్ గెలుస్తున్నామంటే, దాని తర్వాత వరుసగా మనం మ్యాచ్లు గెలుస్తున్నామంటే ఇది ఓన్లీ ఎంఎస్ ధోని వల్ల మాత్రమే అనేది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి. సో ఎనీవే ఇక్కడితో అయితే వీడియోని స్టాప్ చేద్దాం. ఏదేమైనా సరే ఇలాంటి ధోని లాంటి నాయకుడు మళ్ళీ పుట్టబోడు అని అయితే నేను అనుకుంటున్నాను. సో అతని గ్రేట్నెస్కి, సో దాంతోపాటు ఎంతోమంది హ్యూజ్ ఫ్యాన్స్ సొంతం చేసుకున్న ఎంఎస్ ధోనికి వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే.